నెల్లూరు చిన్న బజార్లో వెలసి ఉన్న శ్రీ రాములవారి దేవస్థానంలో ఆదివారం రాత్రి శ్రీ సీతారాములవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల నడుమ వేడుకలు ఘనంగా సాగాయి. ప్రత్యేక పూజలు, వేద మంత్రాల మధ్య శ్రీ సీతారాములవారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముప్పసాని రమేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవుడి ఆశీస్సులు పొందటం ఆనందదాయకమని తెలిపారు. ఆలయ అర్చకులు కోగంటి వరదరాజు పెరుమాళ్ మాట్లాడుతూ, శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించామని, ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు లభిస్తాయని అన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమః విశ్వామిత్ర ప్రియాయ నమః. జై శ్రీమన్నారాయణ. నా పేరు కోగంటి వరదరాజు పెరుమాళ్. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చిన్నబజార్ నెల్లూరులో అర్చకుడిగా చేస్తూ ఉన్నాను. మన యొక్క దేవస్థానం గత 115 సంవత్సరాలుగా చిన్న బజార్లో పూర్తి చేసుకుని 116వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నాము. మన యొక్క దేవస్థానం చైర్మన్ గారు ముప్పసాని రమేష్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం ముందుకు పోతున్నది. మన ఈ దేవస్థానంలో 27వ తారీఖు ఈ నెల శ్రీరామనవమి మొదలుకొని 12 రోజుల పాటు విశేషంగా స్వామివారి యొక్క రామ జన్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా నిన్నటి రోజున ఢిల్లీ దర్బార్ పోలంగి సేవ, ఇవాళ రోజున ముప్పసాని వారందరి యొక్క ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణము, దేవస్థానం యొక్క నిర్మాణకర్తలు ధర్మకర్త అయినటువంటి ముప్పసాని వారి యొక్క ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రేపటి రోజున స్వామివారికి పట్టాభిషేకము, తర్వాత రోజు ఏకాంత సేవ, ఆ తర్వాత 8వ తారీఖు నాడు విశేషముగా రథోత్సవం జరుగుతుంది, వసంతోత్సవం. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎన్నో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు కూడా ఈ ముప్పసాని యొక్క వంశస్థులు, కుటుంబం అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ఆ స్వామి కటాక్షం పరిపూర్ణంగా కలగాలని మనసారా కోరుతూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. నా పేరు లక్ష్మి. నేను ముప్పసాని పాండురంగయ్య గారి చిన్న కుమార్తెని. మా నాన్నగారి ఆధ్వర్యంలో 115 సంవత్సరాలుగా జరిగింది. మా నాన్నగారి ఆధ్వర్యం తర్వాత వారి 4వ కుమారుడైన ముప్పసాని రమేష్ గారు ఈ కార్యనిర్వాహకన చేస్తూ ఉన్నారు. ఈ సదవకాశం మాకు కలిగినందుకు శ్రీ ముప్పసాని కుటుంబం తరపున, నేను రాజావారి కుటుంబం తరపున అన్ని వేళలా శ్రీరాముని రక్షమ ఉండాలని, సీతారామ లక్ష్మణ హనుమాన్ కి జై అంటూ అందరి కృప భక్తులందరికీ సదావకాశంగా ఉండాలని, అందరూ సదా శ్రీరాముని సేవకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు చిన్నబజార్లోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం 115 సంవత్సరాలు పూర్తి చేసుకుని 116 సంవత్సరాలు అడుగు పెట్టి ఉన్నాము. ఈ రోజు ఏంటంటే దేవస్థాన నిర్మాణకర్త ముప్పసాని పాండురంగయ్య గారి కుమారులు, కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు అందరు కలిసి ఈ రోజు కళ్యాణం చేయబడుతుంది.